मधीतमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते నమో వెంకటేశాయ. అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు 3 రోజులుగా ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మొదటి రోజు హోమము, రెండవ రోజు హోమాల్లో జరిపించి దేవుని యొక్క కుంభంలోకి దేవుని తీసుకొని ఆ తర్వాత ఈరోజు పునర్ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయము సుమారు 250 సంవత్సరాలు ముందు నిర్మించబడినటువంటి ఆలయం ఇది. దీనికి 250 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని గోపురాలు బింబం కాబట్టి జరిగింది. దాన్ని అంతా కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి పుర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని, అదేవిధంగా గాలి గోపురం కూడా ముందట ఉన్నట్టు గోపురం కూడా 30 సంవత్సరాలు పైబడింది. దానికి కూడా ఒకేతూరి కుంభాభిషేకం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అందరి యొక్క తీర్మానంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంకి నూతన విమాన గోపురం ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా ముందర ఉన్నటువంటి గోపురానికి రంగులు వేయించి దేవుడు సరిగా మనకు విజిబిలిటీ లేకుండా ఉండేటప్పుడు దాన్ని కూడా దేవుడు అందరికీ కూడా అమ్మవారితో సహా దర్శనం కావాలనే ఉద్దేశంతో లోపల గుడినంతా కూడా ఆధునీకరణ చేసి అవన్నీ కూడా చేసిన దానివల్ల ఈరోజు మనం కుంభాభిషేకం చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా పుర ప్రజలు కోఆపరేట్ చేశారు, వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. ఇక మీదట నిత్య పూజలు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యథావిధంగా పూజలకు రావాలని చెప్పి కోరుకుంటూ నమో వెంకటేశాయ. అందరికి కూడా నా నమస్కారాలు. కుంభాభిషేకం జరిగింది. దానికి గాను ఈ గుడి 250 సంవత్సరాల ముందు నుంచి ఈ గుడి స్థాపితమైంది. అప్పటి నుంచి ఈ గుడిలో భక్తులు కానీ ఇక్కడ ఉన్న స్వాములు కానీ ఎంతో మంది భక్తులు ఈ గుడికి వచ్చి పోతుంటారు. ఈ గుడికి గాలి గోపురం కానీ గాలి గోపురము విమాన గోపురము రెండు ఈరోజు అది కొంత డ్యామేజ్ అయిన దానివల్ల దాన్ని కొత్తగా దాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కుంభాభిషేకానికి వచ్చినటువంటి భక్తాదులందరికీ ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆయా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.
पुष्करिणी पुष्करां पद्ममालिनी हिरण्मये लक्ष्मीं जातवेद ममावः स्वाहा पुष्करिणी सूर्यां हिरण्मये लक्ष्मीं जातवेद ममावः स्वाहा लक्ष्मीमनमगामिनी यस्यां हिरण्यप्रभोदज्ञानोरास्य स्वाहा गिर्देयपुरुषाणं स्वाहा प्रिये मत्प्रिये मत्महस्ते मत्पालये मत्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोरकोले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व स्वाहा ये जातस्य आर्याय श्रियं वयोय सुध्यादुधाति श्रियं वसानामृतत्वमाय भवन्तसत्या समिदामिदत्रौ स्वाहा एवैनं तत्श्रियामादधातु सन्ततमृतावदत्तन्मं सन्धत्तं सन्देयते कृतया भगवे स्वाहा विष्णुपत्नीं धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा विद्महे विष्णुपत्नीं धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महित्वा ब्रह्मवत्सदपितॄणां श्रोत्रं विष्णुर्मन स्वाहा रसने सत्यायने शील स्वाहा महोदरणे महोद्यतिष्ठ स्वाहा इंद्रवत्ने व्याजने सुरसितयः स्वाहा योगं सुधारिषत् स्वाहा विश्वाद्वैतागम से प्रमोक्त्यस्मत् स्वाहा स्वाहा तस्मै विजयस्वानंद सर्वानंद स्वाहा ओम चक्रेश्च स्वाहा ओम पूर्णमादिश्च स्वाहा ओम अनंतरंद वायुरन्तरिक्षस्याधिपतिः समावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् यत्रे स्यामादिश्यस्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देवः त्यागस्वाहा समावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् यत्रे स्यामादिश्यस्यां पुरोधायामस्मिन् कर्म आपकने తీసుకురండి చేతికి నీళ్ళు ఎవరైనా పూర్ణాహుతి ద్రవ్యాలు తెచ్చి ఉంటే అక్కడ పెట్టినటువంటి ఆ ప్లేట్లో వేయండి ఆజ్యం తెచ్చుంటే కింద కుండ పెట్టున్నాం కుండలో పోయండి అది స్వామికి సమర్పించడం జరుగుతుంది తీసుకున్నారా బ్రహ్మోత్సవాలైతే అవపుటంతో ముగిస్తాం. యజ్ఞ యాగాదులైతే పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తవుతుంది. విషాఖనాశనవతు అని వేదంలో చక్కగా చెప్పబడి ఉంది. ఏదైతే పూర్ణాహుతిలో
ద్రవ్యాన్ని మనం సమర్పిస్తామో ఆ ద్రవ్యమంతా కూడా 6 మాసాల పాటు అమృతంగా మారి దేవతలకు శక్తినిస్తుంది. ఎందుకు అంటే అసురులను వధించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం 6 మాసాల పాటు మనం చేసేటువంటి పూర్ణాహుతి ఫలితం మాసాల పాటు విషంగా మారి అసురులందరినీ కూడా శిక్షిస్తుంది. అసురులు అంటే ఈ కాలంలో బయట ఉన్నారు, మనం నిన్న కూడా చెప్పాము, మనలోనే ఉన్నారు. అరిషడ్ వర్గాలనేటువంటి అసురులు 6 మంది, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిని జయించి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది మనస్సు భగవంతుని మీద లగ్నం చేయడానికి ఈ పూర్ణాహుతి ఫలితం మనకి లభిస్తుంది. 6 మాసాల పాటు అమృతంగా మారుతుంది, 6 మాసాల పాటు విషంగా మారి దేవతలకు శక్తినిస్తుంది, అసురులను వధిస్తుంది. కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ పూర్ణాహుతి. ఇప్పుడు అక్షతలు అందరూ తీసుకున్నారా? అందరూ కూడా ఎడం చేతిలో మోసుకొని కుడి చెయ్యి మూసిపెట్టి అలా పట్టుకొని ఒక్కసారి అందరూ సంకల్పాన్ని పలకండి. సంకల్పానికంటే ముందు మేము చాలా ప్రతిష్టలు చేస్తుంటాం కాబట్టి ఎక్కడైనా ఒక మాట అందరికీ చెప్పాలని మేము ఇష్టపడుతూ ఉంటాం. ఏంటి అంటే మీరందరూ చాలా ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్న వాళ్ళే, కానీ మా బాధ్యతగా ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. అన్యదా భావించకండి. ఆలయం కట్టడంతోనే సరిపోదు, ఆలయాన్ని చక్కగా పోషించాలి. భగవంతుడికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా చక్కగా ఏవైతే నిత్య నైమిత్తిక ఉత్సవాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు శ్రద్ధగా జరిపించాలి. అర్చక స్వాములకి ఇవ్వాల్సిన ఏర్పాట్లు మీరు చేయాలి. వాళ్ళకి చేయాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఇవ్వాలి. ఎందుకు అంటే ఆయన నిర్ణయం చేసుకున్నారు, మనమెవరం నిర్ణయం చేయలేదు. ఇవాళ ఉదాహరణకు ఒక వాక్యం చెప్తాను. ఈ పలమనేరు అనేది చాలా పెద్ద నగరం, కానీ మీరు మాత్రమే ఎందుకు ఇక్కడ నిల్చున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారంటే భగవంతుడు పిలిపించుకున్నాడు మనందరినీ. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఈ సమయానికి మనం మాత్రం రాగలిగాం. ఇంకా ఎంతమందికో ఆహ్వానాలు ఎల్లుండొచ్చు, వాళ్ళు రాలేకపోయారు అంటే స్వామి అనుగ్రహం కొద్దిగా తక్కువగా ఉందని, స్వామి మనల్ని చూడాలనుకున్నారు కాబట్టి ఈ కైంకర్యం పాల్గొనాలని సంకల్పం చేశారు కాబట్టి ఇక్కడికి మనం వచ్చాం. అదేవిధంగా అర్చక స్వామిని కూడా స్వామే నిర్ణయించుకుంటారు ఎవరి చేత చేస్తే బాగుంటుంది. ఆయన సంకల్పం. తిరుమలలో 4 కుటుంబాల వాళ్ళే చేస్తారు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అదే విధంగా ఇక్కడ కొన్ని కుటుంబాల వాళ్ళు చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని వేదంలో చెప్పబడింది. అర్చకుడు హరితో సమానం. మనం ఏదైనా కోరిక చెప్పాలి అంటే అర్చకుడి ద్వారానే సంకల్పంలో చెప్తాం. అందుకని చక్కగా అర్చకుడిని గౌరవిస్తూ భగవంతుడికి చేయాల్సినటువంటి కైంకర్యాలు చేస్తూ మీరందరూ కూడా తరించాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంకల్పం పలకండి. శ్రీయః కళ్యాణ కళ్యాణ నిదయే నిదయే నిదయేత్తిన నిదయేత్తిన శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః అద్యమయ అద్యమయ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్యాం తృతీయాం సుపతితో శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే
వెంకటాచలస్య పశ్చిమతీరే పశ్చిమతీరే మహానద్యో మహానగరో మధ్యదేశే భగవతాలయే వెంకటేశ్వర స్వామి సన్నిధౌ యాగశాలే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతౌ పాల్గొన మాసే శుక్లపక్షే తృతీయాయాం శుభదితౌ యుక్తాయాం ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్తాయాం శుభయోగ శుభకరణ శుభలగ్న శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాం దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియంపర్వే పురుషోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అఖిలదేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్త కామస్య సేద్యమాన మునిజన హృదయారవింద నివాస రసికస్య శ్రీభూనీల కరకమల చరణలలిల యుగలస్య ఏతక్షేత్రే భక్తజన సంవత్సరార్థం మత్స్యావతార రూపేణ విరాజమానస్య శ్రీభూనీల సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ కృతిన అద్వర ప్రయుక్త ఆలయ జీర్ణోద్ధారణ నవీకరణ నూతన విమాన శిఖర రాజగోపుర హస్తబంధన పూర్వక మహాసంప్రోక్షణ కర్మణి తృతీయ దివసే ప్రాతకాలే సర్వాః క్రియాః పరిపూర్ణాంతే కర్మ సాకుణ్యార్థం ఉపనిషత్ అంతఃహోమం పూర్ణాహుతం అస్య యజమానస్య అందరి గోత్రాలు ఒకసారి మనస్సులో చెప్పుకోండి. సిద్ధ్యర్థం మమ గృహే అఖిలలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతానలక్ష్మి ఆలయం అభివృద్ధి సిద్ధ్యర్థం భవిష్యత్ జీవిత సుఖమయ ప్రాప్త్యర్థం సర్వం శ్రీనివాస ఆధారవింద సర్వం శ్రీకృష్ణమస్తు. మనం ఏది చేసినా సరే చివరిలో సర్వం శ్రీకృష్ణ సర్వాక్రియామే సర్వేషు భక్తిభూతేషు ఉపనిష్టాత్ అట్టహోమం భోష్యే
आद्यं समर्पयामि आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि श्लोकमन्त्रोत्तरीयामन अलङ्करणार्थं पुष्पाक्षरान् समर्पयामि दीपं समर्पयामि अर्घ्यं समर्पयामि तलोपहारं निवेदयामि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तत्सत्कारमवतु अवदवत्कारम् चन्द्रभवत्वर्यम् नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तत्सत्कारमवतु अवदवत्कारम् ब्रह्मणस्वादन्यधिकम्
स्वाहा गौरभद्रक स्वाहा पृथ्वी भद्रक स्वाहा ओ हरि वनस्पति गंधर्वाक्षरस्येव भद्रक स्वाहा समन्तां हरिहर हरिहा भजेन समादित्येर्वसभिस्वं मरुद्भिः देवेभिरङ्गां दिव्यं नभो रक्षतु यत् स्वाहा వెంకటరమణ గోవింద 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 తర్వాత స్వామి తర్వాత భక్తులు గోవింద గోవింద గోవింద
గోవింద